హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే మూవీ రివ్యూ సూర్య అండ్ మమతా బైజు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ అనమాట. ఈ మూవీ అయితే వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇందులో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా హిలేరియస్గా, చాలా కొత్తగా రాసుకున్నారు సీన్స్ అండ్ ఆర్గానిక్ కామెడీ అనమాట. ఈ ఫస్ట్ హాఫ్లో నాకు బాగా 3 క్యారెక్టర్స్ నచ్చాయి. ఒకటి సూర్య, మమతా బైజు అండ్ రాధిక. ఈ ముగ్గురు మధ్యలో జనరేట్ అయ్యే కామెడీ సీన్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి. ఈ ట్రైలర్లో చెప్పినట్టుగానే ఈ మూవీ ఏంటంటే ఒక 40 year old సూర్య గారు 20 years మమతా బెనర్జీని ఎలా లవ్ చేశారు, అసలు ఏమైంది అనేది స్టోరీ. అండ్ ఈ మూవీ సూర్య గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మనకి గజనీలో ఉన్న సంజయ్ రామస్వామి ఉంది కదా, అదే లుక్తో మూవీ అంతా కనిపిస్తారనమాట. చాలా స్టైలిష్గా ఒక పెద్ద రిచ్ మ్యాన్గా బాగుంది. అలాగే మమతా బెనర్జీ అయితే చాలా కొత్తగా ప్రేమల తర్వాత చాలా కొత్తగా ఉంది ఈ రోలు. చాలా అల్లరి పిల్లగా చాలా బాగుంది, మెచ్యూర్డ్గా చేసింది. అలాగనే రాధిక కూడా చాలా బాగానే యాక్టింగ్ చేశారు. అండ్ తన సీన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో అయితే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పండించారు సూర్య గారు. అండ్ ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సింది ఏంటంటే వెంకీ అట్లూరి అనమాట. వెంకీ అట్లూరి అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా కొత్తగా రాశాడు. సెకండ్ హాఫ్ అంతా ఆ, ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, అక్కడక్కడ ఫైట్స్, సాంగ్స్ అలా అలా తీసుకెళ్ళి లాస్ట్లో అయితే ఒక ఓపెన్ ఎండ్ ఇచ్చారు. రెగ్యులర్ ఎండింగ్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశారనమాట. మూవీ అయితే నాకు ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ జీవి ప్రకాష్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఫైట్స్ కానీ, సూర్య గారి లుక్ కానీ చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ, నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్లో ప్రొడక్షన్ వాల్యూ ఎక్కడా తగ్గలేదు. ఈ మూవీ అయితే ఆఫ్టర్ లాంగ్ టైం సూర్యకి ఒక మంచి హిట్. అంటే రీసెంట్గా కరుపు వచ్చింది, దానికి ముందు చాలా డిజాస్టర్ ఉన్నాయి. దాని మీద ఇది కరుపు మీద కూడా డిఫరెంట్ జోనర్, అదొక డిఫరెంట్ జోనర్. ఇందులో అయితే యాక్టింగ్ గట్రా చాలా సెటిల్డ్గా, హానెస్ట్గా చాలా బాగా చేశారు. మీరు కూడా ఈ మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ.